హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలండి. సాయంకాల సమయంలో దేవుడు మరలా ఈ సాయంకాల సమయం మనకి ఇచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి రాత్రి కూడా ఇటు రీతిగా మన అందరము కలిసి దేవుని ఆరాధించుకుంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం దేవునితో మాట్లాడుచున్నాం. దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుని ఈ కుటుంబ ఆరాధన ప్రారంభించుకోవచ్చండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి సాయంకాలం ఇటు రీతిగా ప్రభా నేను నా కుటుంబము అయా నాయన నా సంఘము ఈ లైవ్ ద్వారా తండ్రిని ఆరాధించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాం ప్రభా. ఏ సమయానికి ఏమి జరిగినో మాకు తెలియని స్థితిలో ఉన్నాం ప్రభా. ఏదేమైనా నాయన నీ నామాన్ని గణపరచుట, నిన్ను స్తుతించుట, నిన్ను ఆరాధించుట, నీతో గడుపుట మాకెంతో నాయన తండ్రి ప్రభా ఆశీర్వాదకరము తండ్రి. నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా సమయాన్ని నాయన తండ్రి ప్రభా సద్వినియోగం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన తరుణమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. వ్యర్థముగా గడపకుండా ప్రభా ఈ లాక్డౌన్ అంతా కూడా అయా నీతో దగ్గరగా సమీపముగా ప్రభా అయా నీ వాక్యం ధ్యానిస్తూ నేను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ తండ్రి అయా నేను ప్రార్థించుకునే కృప మీరు మాకు ఇచ్చినందుకు నీ స్తుతులు చెల్లిస్తున్నాను అయా. అయా నేను దేశంలో ప్రపంచంలో భయంకరమైన విపత్తు తండ్రి ప్రభా అయా అనేక మరణాలు తండ్రి, రోజు రోజుకి పెరుగుతున్న సంఖ్య తండ్రి అయా, అనేక మంది పాజిటివ్ కేసులు తండ్రి దినదినమో ప్రతి నిమిషానికి కూడా పెరుగుతుంది ప్రభా. నీకు స్తోత్రాలు నైనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని అయా, మా జిల్లాలను, మా ప్రపంచం అంతటిని కూడా ఒక్కసారి మీరు కరుణించమని బ్రతిమలాడుకొంచున్నాం యేసయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. నువ్వు ఏదైనా చేయగల సమర్థుడు ప్రభా. నువ్వు మాట సెలవీగా తండ్రి ప్రభా, తుఫాను ఆగినట్లుగా తండ్రి ప్రభా అయా. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో అయా నాయన మా అందరి ప్రార్థనలు మీరు ఆలకించి మా విన్నపాలు మీరు విని ప్రభా అయా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి అయా. నువ్వు చేయగల దేవుడు ప్రభా అయా. సర్వ సృష్టిని మీరు సృష్టించారు కదా ప్రభా తండ్రి, నీవు సృష్టికర్త కదా ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి సహాయం చేయమని బ్రతిమలాడుకొంచున్నాం ప్రభా. ఎవరు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము తండ్రి. అధికారులు కానీ ప్రభా అయా నాయన తండ్రి ప్రభా ఏ ఒక్కరు ఈ నాయన ఈ ఆపద నుంచి అయా తప్పించే నాదుడు లేడు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏకైక దేవుడు నీ ఒక్కడే ఉన్నావు ప్రభా. సర్వ సృష్టికర్త నీ ఒక్కడే ఉన్నావు ప్రభా. సహాయం చేయమని బ్రతిమలాడుకొంచున్నాము తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నీ పాదాలు చెంత ప్రభా అయా నీ సన్నిధిలో మేము బ్రతిమలాడుకొంచున్నాము తండ్రి. నేను నా కుటుంబం నా సంఘము అనేక మంది దైవ సేవకులు దైవ సంఘము ప్రభా నిన్ను ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా తండ్రి నిన్ను ప్రార్థిస్తున్నారు తండ్రి. మాకు ఇది కావాలి మాకు అది కావాలని ఎవ్వరూ అడగట్లేదు ప్రభా తండ్రి. ఈ విపత్తును తప్పించమని, వైరస్ను దూరపరచమని, అది ఎక్కడ లేకుండా తండ్రి ప్రభా అది నాయన తండ్రి ప్రభా నీకు స్తోత్రాలు దూరం చేయమని అడుగుచున్నారు ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. నీ ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభా, నువ్వు మాట్లాడితే చాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ఒక్కసారి మీరు దర్శించండి ప్రభా అయా. లోకం అంతటిని జ్ఞాపకము చేసుకోండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవు దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తండ్రి. ప్రతి నోరు నిన్ను నాయన తండ్రి స్తుతించాలి, ప్రతి నాలుక నిన్ను స్తుతించాలి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రత్యేకంగా తండ్రి అయా నాయన మా సంఘమును దీవించమని అడుగుచున్నాను, ఆశీర్వదించమని అడుగుచున్నాను, అభిషేకించమని అడుగుచున్నాను అయా. నీకు ఆహారం సమృద్ధిగా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఏ ఒక్కరికి ఎటువంటి బలహీనత లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో మీరు నింపమని అడుగుచున్నాను తండ్రి అయ్యా. అలా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అటు రీతిగా మీరు దీవించమని అడుగుచున్నాను అయా. నీకు స్తోత్రాలు. సేవకులను దీవించండి
దీవించండి ప్రభా. సేవకుల బిడ్డలు దీవించండి, వారి సంఘాలు దీవించండి. అనేక దినాల నుంచి ప్రభా అయా సంఘంగా కూడుకుని ఆరాధనలు చేయలేని స్థితిలో ఉన్నాం బాబు. నీకు స్తోత్రాలు. నీ పాదాలు చెంతబెట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయమే నాయనా తండ్రి, నీ కృపే తండ్రి, నీ ఆదరణే ప్రభా. ప్రతి సేవకుల మీద దయచేయమని అడుగుచున్నాను. నాయకులు దీవించండి ప్రభా, వారిని కూడా దీవించండి, ఆస్వాదించండి, వారి కుటుంబాలను ఆస్వాదించండి ప్రభా. అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గవర్నమెంట్ వారిని దీవించండి ప్రభా, అధికారులను దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకి సమర్పించుకొనిచున్నాం ప్రభా. అయా నీకు స్తోత్రాలు. మీరు అధికారుల కొరకు ప్రార్థించమని అయా మీరు సెలవిచ్చారు నీ వాక్యం ద్వారా ప్రభా. అయా నీకు వందనాలు. ప్రపంచ దేశాలన్నిటి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు వందనాలు. నీ సహాయం ప్రతి దేశానికి మీరు దయచేయమని అడుగుచున్నాను. ప్రతి బిడ్డకి మీరు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఎందుకంటే నువ్వు చూస్తున్న దేవుడు, నీకు సమస్తము తెలుసు ప్రభా. మనుషులుగా మాకైతే అయా ఏమీ తెలియదు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరి దృష్టిస్తున్న దేవుడు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించండి. తగిన సమయంలో అయా నాయనకి స్తోత్రాలు. గొప్ప సాక్ష్యం మేము వినడానికి ప్రభా. నా దేవుడు స్వస్థపరిచాడు నా దేశమునని తండ్రి ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయా గళమెత్తి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాను. తొందరలోనే ఆ రోజులు వస్తాయి మేము విశ్వసిస్తున్నాం ప్రభా. సహాయం చేయమని బ్రతిమలాడుకొనిచున్నాం ప్రభా. అయా నీ పాదాలు చెందుతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా నీకు స్తోత్రాలు. మా రాష్ట్రం, మా జిల్లా అయా నాయన తండ్రి, మా గ్రామాలన్నీ కూడా అయా భయంకరమైన స్థితిలో ఉన్నాయి ప్రభా. నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. సహాయకుడు నీ ఒక్కడివే అని తండ్రి ప్రభా. అయా మాకు తెలుసు ప్రభా. ఎందుకంటే మమ్మల్ని అందరినీ అరిచేతిలో చెక్కుకున్నావు కదా ప్రభా. నీ జీవవాయువు ఉదేవు కదా తండ్రి. అయా జీవ మరణంలో నీ వశములు ఉన్నాయి కదా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక్కసారి నాయన తండ్రి మాపై నీ కరుణ కురిపించమని అడుగుచున్నాను. ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారి మీ కరుణతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ఈ రాత్రి కాల సమయంలో అయా నీ సన్నిధిలో మమ్మల్ని తండ్రి నీ చేతులకు సమర్పించుకొనిచున్నాం ప్రభా. నీ సహాయంతో నింపమని తండ్రి. నీకు స్తోత్రాలు. కొన్ని గంటలు ప్రభా నీతో సహవాసం చేస్తుండగా మా ప్రార్థనలని సన్నిధికి చేర్చుకోండి ప్రభా. ప్రార్థనలోను పాటల్లోనూ అలాగే నీ దాసులు అయా వాక్యంలోనూ కూడా మీరుండి తండ్రి మాకు కావలసినటువంటి నాయనా నీ వాక్కు మాకు పంపించమని అడుగుచున్నాను. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు నాకు మాకు అందరికీ దయచేయండి. విన్న ప్రతి మాట మా జీవితంలో అన్వయించుకుని దాని ప్రకారంగా జీవించే భాగ్యం నాకు మాకు దయచేస్తారని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Stotra, stotra, stotra. Thank you, Jesus.
హల్లెలూయా. 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 దినములు రాకముందే సర్వం కోల్పోకముందే
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున గడిచిన దినాలన్నీ ప్రభు ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి నేటి దినాన్ని ప్రభు కృపలో మనం ఉండడానికి ప్రభు మన ఎడల ఆయన చూపించిన కృపను బట్టి ప్రేమను బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడచిన కొన్ని దినాలుగా మనందరమును కలిసి దేవుని సన్నిధిని ప్రభు కృపలో ప్రతి దినమును కూడా మనం అనుభవిస్తూ ఉన్నాము. ఆయన కృపను మనం ఆస్వాదిస్తూ ఉన్నాము. ఆయన అభిషేకముతో నింపబడుతూ ఉన్నాము. ఆయన చిత్తములోనికి మనము నడుస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు తన ఉచితమైనటువంటి కృపను బట్టి మనల్ని కాయచ్చు కాపాడుచు ఈ దినాన మనం ప్రభువుతో ఉండే భాగ్యాన్ని మరొక పర్యాయం దేవుడు మనకి ఇచ్చారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నాతో పాటు లైవ్లో కలిసి ప్రభువును ఆరాధిస్తూ ప్రభువును మహిమపరుస్తూ ప్రభువును ధ్యానిస్తున్నటువంటి నా ప్రియ ఆత్మీయ కుటుంబస్తులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకోవచ్చు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు, స్తుతులు, నమస్కారములు చెల్లిస్తున్నాము. గడిచిన దినాలన్నిట కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ దినాన్ని మరి ప్రత్యేకముగా నీ పాద సన్నిధానంలో మేము ఉండడానికి, ఈ నామాన్ని ఆరాధించడానికి, ధ్యానించడానికి మీరు మాకు చూపించిన కృపను బట్టి, మీకు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. దేవా, ఇంతవరకు దేవా పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మేము బలపరచబడుట కొరకు దేవా మీరు మాతో మాట్లాడి దర్శించి కృప చూపించి దేవా ఇదిగో మా ప్రభువా మమ్మల్ని బలపరచమని, మాలో సరిదిద్దుకోవలసినటువంటి విషయాలు సరిదిద్దుకోవడానికి, దేవా మాలో పొందుకోవలసిన విషయాలు పొందుకోవడానికి సహాయము దయచేయమని, కృప చూపించమని ప్రతి దినము మాతో పాటు ఆరాధిస్తున్నటువంటి దేవా మా ఆత్మీయ కుటుంబస్తులందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల కుటుంబాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కృప చూపించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకోవచ్చు. నేటి దిన అంశము వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును అనేటువంటి విషయం మీద మనము ఈ దినాన్ని కొన్ని నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకోవచ్చు. వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. అవును, ఒక వ్యక్తి అయినా, ఒక కుటుంబమైనా, ఒక ప్రాంతమైనా, ఒక దేశమైనా పాపము ప్రజలలో ఉన్నప్పుడు, పాపము ఆ ప్రాంతములో తాండవిస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి, ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి తప్పనిసరిగా ఇబ్బంది కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, యాతన కలుగుతుంది తప్పనిసరిగా. అయితే ఆ శ్రమలో నుండి, ఆ ఇబ్బందిలో నుండి వారు బయటపడాలి అంటే తప్పనిసరిగా వారిలో ఉన్న పాపములు, వారి మీద ఉన్న శాపములు, పాపములు తప్పనిసరిగా తొలగించబడాలి. అలా తొలగించబడలేని పక్షములో వారి శాపము, వారి పాపము వారిని నాశనము చేసే పరిస్థితి కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈనాటి దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథములో దేవుని వాక్యము మనము ధ్యానించుకోవచ్చు. 2వ దినవృత్తాంతముల గ్రంథములో దేవుని వాక్యము 7వ అధ్యాయము. నాతో పాటు వీరందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరవాలని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథములో 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయంలో 14వ వచనము ఇలా మాట్లాడుచూ ఉన్నది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును
స్వస్థపరుచుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవదేవుడు ప్రజల యొక్క క్షేమము కోరి ఆయన మాట్లాడుచూ ఉన్నారు. ప్రజల యొక్క క్షేమము, ప్రజల యొక్క ఆశీర్వాదము, ప్రజల యొక్క అభివృద్ధి, ఈ సమస్తమును కూడా ప్రజలు ఎప్పుడు కోల్పోతారు, ప్రజలు ఎప్పుడు దూరంగా ఉంటారు వాటికి అని మనం ఆలోచన చేసినప్పుడు వారిలో ఉన్న పాపమే వారిని ఆశీర్వాదానికి దూరం చేస్తూ ఉంటుంది, ఆరోగ్యానికి దూరం చేస్తూ ఉంటుంది, క్షేమానికి దూరం చేస్తూ ఉంటుంది, దేవుని కృపకు దూరం చేస్తూ ఉంటుంటుంది. వాక్య గ్రంథంలో మనం ధ్యానించినప్పుడు అనేకమైన సందర్భాలు మనము చూడగలము. అయితే ఇక్కడ ప్రభు చెలవిస్తూ ఉన్నారు. ఎందుకంటే తన ప్రజలైనటువంటి వారు నాశనానికి జోగుచున్నప్పుడు కారణం ఏదో ఉంది. కారణం ఏదీ లేకుండా నష్టము కలగదు, కారణమేమీ లేకుండా కష్టము కలగదు, కారణమేమీ లేకుండా అనారోగ్యము కలగదు, కారణమేమీ లేకుండా వ్యక్తి జీవితంలో శ్రమ శోధన ఏది కూడా కలగదు. ఏదో కారణము ఉండే ఉంటుంది. ఏంటా కారణం? ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నారు మనతో. ఆ కారణమే పాపము, ఆ కారణమే పాపము. వాక్యాన్ని మనము ధ్యానించగలిగినప్పుడు ఇదిగో ఇశ్రాయేలీయులు, యోధావారు దేవుని మార్గమును విడిచి తిరిగినప్పుడు ఖచ్చితముగా వారు చేసిన పాపము, వారు చేసిన దుర్మార్గము, వారు అనుసరిస్తున్నటువంటి లోకానుసారమైన జీవితము వారిని ఏం చేయబోతుంది? వారిని నాశనము చేయబోచున్నది. కాబట్టి వారు క్షేమముగా ఉండాలి అంటే దేవుని మార్గాన్ని అనుసరించాలి, దేవునికి లోబడాలి. దేవుని పాద సన్నిధానములో వారు ఖచ్చితముగా దేవునిని గౌరవిస్తూ, దేవుని వాక్యమును వారు ధ్యానిస్తూ, దేవుని పాద సన్నిధానములో వారు ప్రార్థన పూర్వకముగా జీవించగలిగినప్పుడు దేవుడు వారి జీవితములో క్షేమమును, దేవుని కృపను, అద్భుతమును, ఆశ్చర్య కార్యములను చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడండి. అవును, ఈ విషయం దేవునిలో ఎదుగుచున్నటువంటి వారికి చాలా సుస్పష్టంగా వారికి అర్థమవుతూ ఉంటుంది. వారు అనుభవిస్తూ ఉంటారు దేవుని కృపను, దేవుడిచ్చిన క్షేమాన్ని అనుభవిస్తూ ఉంటుంటారు. అవును, దైవవాక్య గ్రంథములో మనము ధ్యానించినప్పుడు ఇదే దినవృత్తాంతముల రెండవ గ్రంథములో 15వ అధ్యాయములో ఒక సందర్భాన్ని మనము ధ్యానించబోచున్నాం. 15వ అధ్యాయములో 4వ వచనము నుండి ఇలా సెలవిస్తా ఉన్నది వాక్యం. తమ శ్రమల యందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగిన గనుక తమ పని పాటల వలన చక్కబెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. అవునండి, కొద్దిగా మనసు పెట్టి దేవుని వాక్యాన్ని ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతము ప్రపంచములో జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి సందర్భానుసారముగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుచూ ఉన్నారు. అవును, వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు తమ శ్రమల యందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ప్రస్తుత దినాలలో ప్రజలు చేయవలసిన పని, ప్రజలు పాటించవలసిన విధానము. అవును, ఒకవైపు గవర్నమెంట్ వారు ఏదైతే అనౌన్స్మెంట్ ఇస్తున్నారో మీ గృహాలలోనే మీరు ఉండాలి, మీరు ఖచ్చితంగా వ్యాధి నివారణ కొరకై మందు లేదు కాబట్టి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ కూడా ఖచ్చితంగా తీసుకోగలగాలి అని ప్రభుత్వం వారు ప్రకటిస్తూ ఉన్నారు. అది చేస్తూ మరొక విషయము ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయములో మనము ఏ రీతిగా ఉన్నామో,
మన భక్తి జీవితం ఎలాగున్నది, మనం వెతికేది ఎవరిని, మన ఆత్మీయ జీవితము ఏ పరిస్థితిలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనము ఆత్మీయ సంగతుల విషయంలో మనం ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ దిగజారిపోయామో, ఎక్కడ తప్పటడుగులు వేస్తున్నామో, ఎక్కడ దేవుని వాక్యాన్ని విసర్జించి విడిచిపెట్టి మనము తిరుగుతున్నామో, ఈ విషయాన్ని కూడా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ దినాన్ని ప్రపంచమంతా దేవుని వైపు తిరగవలసిన సమయము ఆసన్నమైంది. ఇప్పటి వరకు ఎవరు ఏ విధముగా లోకములో ఉన్నవారు, ప్రపంచంలో ఉన్నవారు, లేకపోతే దేశములలో ఉన్నవారు, ఎందుకంటే దేవుని వాక్యం ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుచూ ఉన్నది. ఏమని? 6వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమ పరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. పట్టణమును పాడు చేసెను. జనమును పాడు చేసెను. గత కాలంలో 10 మంది కలిసి ఉంటే మంచిది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? 10 మంది కలిసి ఉంటే చాలా ప్రమాదం, చాలా ఇబ్బంది, చాలా శ్రమ. 4 మనుషులు కలిసి ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. వాక్యం ఇక్కడ మాట్లాడుతున్నది, జనములను పట్టణములను పాడు చేస్తున్న దినాలు ఈ దినాన్ని. ఎవ్వరూ కూడా ఒకరికి ఒకరు సంబంధము లేని పరిస్థితి, సంబంధము కలిగి ఉండకూడదని హెచ్చరింపులు మనం వింటూ ఉన్నాం. ఒక గ్రామములో ఉన్నవాళ్ళు మరొక గ్రామానికి వెళ్ళకూడని దినములు, ఒక కుటుంబములో ఉన్నవారు మరొక కుటుంబములోనికి వెళ్ళకూడని పరిస్థితులు ఈ దినాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము. అలా చేస్తేనంటండి అక్కడ శ్రమ కలుగుతుందట. ఈ దినాలలోనే కాదు, ఈ వైరస్లో గడచిన దినాలలో కూడా ఇలాంటి వైరస్లు అనేకమైనవి వచ్చాయి. ఎందుకంటే ప్రపంచాన్ని దేవుడు అప్పుడప్పుడు సరిచేస్తూ ఉంటుంటారు. ఆయన సరిచేయకపోతే ప్రతి వ్యక్తి కళ్ళు నెత్తి మీద ఉంటాయండి, నెత్తి మీద ఉంటాయి. ఇలాంటి శ్రమలు కలిగినప్పుడు ప్రతి వ్యక్తి కూడా తన ప్రవర్తన ఒకసారి సరిచేసుకునేటువంటి పరిస్థితి కలిగి ఉంటారు. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. వాక్యం ఇక్కడ మాట్లాడుచూ ఉన్నది, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటూ ఉన్నది, తమ శ్రమలలో వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఈ దినాన్ని ప్రభు సన్నిధికి చేరవలసిన పరిస్థితి, ప్రభు సన్నిధిని ప్రతి వారు కనిపెట్టి ప్రార్థించవలసిన పరిస్థితి ప్రతి వారి మీద ఉంది. ఈ బాధ్యత ప్రతి వారి మీద ఉంది. ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి కాదు, ప్రపంచం మొత్తానికి ఉంది ఈ దినాన్ని. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ దినాన్ని ప్రభు వైపు మళ్ళుకోవలసినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఒక ప్రజల వలన మరొక ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, ఒక పట్టణము వలన మరొక పట్టణములో ఉన్న వారికి ఇబ్బంది ఖచ్చితంగా కలుగుతుంది. నేటి దిన సందర్భాన్ని బట్టి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మనకుంది ఈ దినాన్ని. అవునండి, వాక్యము మాట్లాడుచున్నటువంటి పరిస్థితి. అవును, 5వ వచనాన్ని మనము ధ్యానిస్తే 15వ వచనములో, ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆ కాలమున దేశముల కాపురస్తులందరిలోనూ. దేశము కాదు ఇక్కడ, ఒక దేశం కాదు, దేశాలన్నీ ప్రపంచములో ఉన్న ప్రతి దేశము గురించి ఇక్కడ మాట్లాడుచున్నది వాక్యము. ప్రపంచములో ఉన్న ప్రతి దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను. దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను అంటే ప్రపంచమంతా కల్లోలము కలిగింది. ఈ దినాన్ని మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైపోతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి సమయంలో దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన పని ఒకే ఒక పని అండి. ప్రభువు వైపు తిరిగి
మనము ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకుంటూ పశ్చాత్తాపపడుతూ చెడు పనులు మానుకుని నేనిక చెయ్యను ప్రభువా అని ప్రభువు సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన, పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన, కన్నీటితో కూడిన ప్రార్థన మనుషులందరూ చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా ఆయన తన నివాస స్థలమైన ఆకాశములో నుండి చూసి మనుషుల పాపములు క్షమించి ఆయన మనుషులను స్వస్థపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి. ఆయన ముందు చదువుకున్న వాక్యంలో 7వ అధ్యాయంలో ఆ 14వ వచనములో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, జాగ్రత్తగా ఈ వచనాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడు స్వస్థపరచడానికి సమర్థుడు ఆయన. ఎందుకంటే సమస్త సృష్టి ఆయన ద్వారా కలిగింది. భూమి మీద ఉన్న ప్రతి మానవాళి ఆయన ద్వారా కలిగింది. ఆయన లేకుండా ఏది లేదండి. ఆయన లేకుండా ఏది లేదు. మాట్లాడుచున్నారు. వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను నేను. ఇది మన భారతదేశము కూడా ఏమీ తక్కువేమీ కాదు. ఇది వేలకు వేలు దాటి వెళ్ళిపోతుంది మరణ సంఖ్య. వేలకు వేలు వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ దినాన్ని మరణాలు వేలలోకి వెళ్ళిపోతున్నాయి. వందలు దాటి వెళ్ళిపోతున్నాయి. అవును, ఈ దినాన్ని భారతదేశంలో ఉన్న వారందరూ కూడా చేయవలసిన పని ఏంటి? పాపం ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ప్రభువా, ఇంతవరకు మేము భక్తి అనే ముసుగులో జీవిస్తూ లోకానుసారముగా జీవిస్తున్నాము తండ్రి. మా పాపములు క్షమించు. పాపములు క్షమించబడితేనే దేవుని కృప, దేవుని ఆశీర్వాదము, దేవుని క్షేమము, ఆరోగ్యము, మంచి అనే సమస్తము ఏదైతే మనము ఆలోచిస్తున్నామో, ఏది కావాలని మనము కోరుకుంటున్నామో అది మనం అనుభవించాలంటే ఖచ్చితముగా మన పాపములు క్షమించబడాలి. పాప క్షమాపణ లేనిదే మానవ జీవితానికి క్షేమము లేదు. వాక్యము సెలవిస్తా ఉన్నది. మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగములో దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయంలో అక్కడ సందర్భాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే, అజర్యా అనేటువంటి ఒక దైవజనుడు ఆసా అనేటువంటి యోధారాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుతో ఈ మాటలన్నీ తెలియజేస్తున్నాడు. అనగా దేవుడు తన ప్రజలైనటువంటి యోధావారు దారి తొలగి జీవిస్తున్నప్పుడు వారిని సరైన మార్గములో పెట్టడానికి అజరియా ద్వారా ఆసా రాజుతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆసారాజు చాలా మంచివాడు. ఎప్పటి వరకు అంటే కొంతకాలము వరకు. ఆ తర్వాత మళ్ళా మంచిని కోల్పోయాడు. కొంతవరకు మంచి చేశాడు. మంచి చేసినంత కాలము దేవుడు తనకు తోడై ఉన్నాడు. అవును, వాక్యంలో ఒక పర్యాయం మనం 15వ అధ్యాయం మొదటి నుంచి, ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగు ప్రకటించెను. ఆసా, యోధావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. మీరు దేవుని పక్షాన్ని ఉంటే
దేవుడు మీ పక్షాన ఉంటాడో, మీరు దేవునిని విడిచిపెడితే మిమ్ములను కూడా దేవుడు విడిచిపెడతాడు. మిమ్ములను కూడా దేవుడు విడిచిపెడతాడు. అవునండి, ఈ దినాన్ని ఆసారాజు కాలంలో ఉన్నటువంటి యోధా వారే కాదు, ఇశ్రాయేలు వారే కాదు, నేటి దినాన్ని ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి మానవాళ్ళంతా దేవుని పక్షాన ఉంటే దేవుడు మనుషుల పక్షాన ఉంటాడో, మనుషులు దేవుని పక్షాన లేకపోతే మనుషుల పక్షాన్ని దేవుడు కూడా ఉండే ప్రసక్తే లేదు. మనం బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. ప్రతి సంగతికి ఒక కారణం ఉంటుంది ఖచ్చితంగా. చెడు జరిగిందంటే దానికి ఏదో కారణం ఉంది, మంచి జరిగిందంటే దానికి ఏదో కారణం ఉంది. ఏది జరగకుండా ఏది జరగదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆసారాజు హెచ్చరించబడుతున్నాడు దైవజనుని ద్వారా. ఎందుకంటే దేవుడు కబురు పంపిస్తున్నాడు. ఆసారాజు సర్దుకుంటే, ఆసారాజు మంచిగా జీవించగలిగితే, ఆసారాజు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలను మంచి మార్గంలో నడిపించడానికి సిద్ధపడగలిగితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నాశనమైపోయిన ప్రాంతాన్ని దేవుడు రక్షించడానికి సమర్థుడు. నాశనానికి వెళ్ళిపోవచ్చున్నటువంటి ప్రజలను దేవుడు ఆయన రక్షించడానికి సమర్థుడు. అయితే దేవుని వాక్యములో ఇక్కడ 15వ అధ్యాయములో మనము 7వ వచనములో మనము చూస్తే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మీరు బలహీనులు అవ్వద్దు. దేవుని బిడలారా, మీరు బలహీనులు అవ్వద్దు. ఏమో మాకేమవుతుందో, నీకేం కాదు. ఎందుకు కాదు నీకు? నువ్వు దేవుని వైపు తిరిగావు, నువ్వు దేవుని ప్రార్థిస్తున్నావు, నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తున్నావు, భారముతో ప్రార్థిస్తున్నావు, ప్రజల క్షేమము గురించి ప్రార్థిస్తున్నావు, దేశ క్షేమము గురించి ప్రార్థిస్తున్నావు, రాష్ట్ర క్షేమము గురించి ప్రార్థిస్తున్నావు. నీ ఆత్మీయ జీవితం దేవునికి తెలుసు, నీ హృదయ స్థితి దేవునికి తెలుసు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు వారి అందరి ఎడల దేవుడు కృపగలవాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునువని కీర్తన గ్రంథములో మనకి భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ 7వ వచనాన్ని మనము ధ్యానిస్తే, మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి. ధైర్యముగా దేవుని సన్నిధిలో ప్రవేశించండి. ధైర్యముగా దేవుని వైపు తిరగండి. దేవా, మేము నీ ప్రజలము, మా పాపములు క్షమించండి, ప్రాధేయపడుచున్నాము. వేరొకరు ఎవరి వైపు మేము చూడడం కాదు, కానీ నీ వైపే చూస్తున్నాము. ఒకవేళ మనం వైద్యుల వైపు చూసినా వారికి ఈ దినాన్ని రక్షణ లేని పరిస్థితి మన కళ్ళతో మనం చూస్తున్నాం. వారికి కూడా రక్షణ లేదు, రక్షణ లేదు. చెన్నైలో ఒక వైద్యుడు చనిపోయారు. ఈ కరోనా కాటుకి వైద్యుడు చనిపోయాడు. ఆయన పేరు సైమన్, మన క్రిస్టియన్ డాక్టర్. కరోనా వచ్చిన వారికి వైద్యం చేస్తూ ఆ కరోనా ఆయనకు కూడా సోకి ఆయన మరణించాడు. ఆయన బాడీ వాళ్ళ గ్రామం తీసుకుని వెళితే అక్కడ వాళ్ళు దాడి చేశారు, రాళ్లతో దాడి చేశారు. వాళ్ళ అమ్మాయి కూడా ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది. సేమ్ ఆమెకు కూడా వైరస్ సోకింది. ఆ డాక్టర్ గారు అమ్మాయికి కూడా వైరస్ సోకింది. ఇప్పుడు ఆమె వైద్యంలో ఉంది. ఆమె స్వస్థత కొరకు మనం ప్రార్థించాలి. ఇప్పుడు ఆమె ఆరోగ్యం కొరకు ప్రార్థించాలి మనం తప్పనిసరిగా. దేవుని వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుచు ఉన్నది. ధైర్యము వహించండి, ధైర్యము వహించండి. దేవుడు తన కృపను మన ఎడల విపరీతంగా చూపించబోచున్నాడు. అవును నా ప్రియ, నా సహోదరి, నా సహోదరుడా, ధైర్యము వహించి, అవును దేవుని వైపు మనము తిరిగినప్పుడు మీ కార్యము సఫలమగును, మీ కార్యము సఫలమగును అని ఆసారాజుతో అజర్యా అనేటువంటి దైవజనుడు ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు చూద్దారు. ఇంకా ముందుకు మనం చూద్దారు. 8వ వచనము, ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకుని యూదా
బెన్యామీనీయుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములన్నిటిలో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండు యెహోవా బలిపీఠమును మరలా కట్టించి బలిపీఠమును మరలా కట్టించి. ఇక్కడ పరిస్థితి ఇప్పుడు మనకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వారికి ఆ శ్రమ రావడానికి గల కారణం ఏంటి? అక్కడ బలిపీఠం చెడిపోయింది, బలిపీఠం పాడైపోయింది, బలిపీఠం అక్కడ పోయింది, బలిపీఠం చెడిపోయిన పరిస్థితిలో ఉంది. ఇప్పటి వరకు బలిపీఠమును పట్టించుకోలేని పరిస్థితిలో ఆ రాజు తన ప్రజలు కూడా ఉన్నారు. ఎవరా ప్రజలు? దేవుని ప్రజలు, యోధావారండి. ఎవరో కాదు, యోధావారే. దేవుడంటే ఎవరో తెలుసు వీళ్ళకి, దేవుని రుచి ఎలాంటిదో తెలుసు, దేవునిలో ఎలా జీవించాలో కూడా తెలుసు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఈ దినాన్ని ఏమి కలిగి లేరు అంటే వారు బలిపీఠాన్ని కలిగి లేరు, దేవునితో సహవాస సంబంధము కలిగి లేరు, వారు దేవునితో మాట్లాడేటువంటి అనుభవంలో లేరు, తప్పిపోయారు, మార్గం విడిచి తిరుగుతున్నారు, వారు త్రోవ తప్పి తిరుగుతున్నారండి. బలిపీఠం ఎప్పుడైతే పాడైపోయిందో, ప్రార్థన జీవితం ఎప్పుడైతే లేదో, వారికి దేవునిని ఆశ్రయించేటువంటి జీవితం ఎప్పుడైతే వారు మానేశారో, దేవునితో సహవాసము చేసేటువంటి జీవితం ఎప్పుడైతే వారు కోల్పోయారో, వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఇలా మారిపోయింది. ఒక పట్టణము నుండి మరొక పట్టణానికి శ్రమ కలుగుతుంది, ఒక మనిషి నుండి మరొక మనిషికి, ఒక కుటుంబం నుండి మరొక కుటుంబానికి శ్రమ కలుగుతుంది, ఇక్కడ శ్రమ కలుగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితిలో వారు వారి ఇళ్లకే పరిమితమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సందర్భాన్ని బట్టి చూసినట్లయితే అవునండి, అవును, అలాంటి పరిస్థితిలో వారి లోపమేంటో దైవజనుడు ప్రకటిస్తున్నాడు. ఎందుకు వారికి అలా కలిగిందో, ఎందుకు అలాంటి శ్రమ వారికి దాపురించిందో, ఎందుకు అలాంటి తెగులు వారికి దాపురించిందో దైవజనుడు ప్రకటిస్తున్నాడు. ఆసారాజు వింటున్నాడు. విని ఇదిగో మళ్ళా బలిపీఠాన్ని ఇప్పుడు బలిపీఠాన్ని బాగు చేస్తున్నాడు. ఈ దినాన్ని మన ప్రపంచంలో, మన భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల రెండింటిలో మనము చేయవలసిన పని బలిపీఠాన్ని తిరిగి కట్టుట, బలిపీఠాన్ని తిరిగి మరలా మనం ప్రారంభించాలి. యేసు ప్రభువును నమ్ముకున్న కొత్తలో ఎలా ప్రార్థించేవారు? సంఘ విశ్వాసులు కావచ్చు, సేవకులు అవ్వచ్చు, ప్రభువును నమ్మినటువంటి తొలి దినాలలో ప్రభువుని ఎలా ప్రార్థించాం, ఎలా ఆరాధించాం, ఎంత ఉత్సాహముగా దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనము ముందడుగు వేసేవారు. ఈ దినాన్ని ఆ శ్రద్ధ అంతా ఏది, ఆ పట్టుదల ఏది, ఆ ప్రార్థన ఏది, ఆ ప్రార్థన బలిపీఠం ఏది? ప్రార్థనకి ఈ దినాన్ని ఒక సమయం అంటూ లేని పరిస్థితి అయిపోయింది. ఈ దినాన్ని బిజీ. ప్రార్థించుకోవడానికి సమయం లేదు, ప్రభువుని ఆరాధించడానికి సమయం లేదు. ఆదివారం ఆరాధన, శుక్రవారం ఉపవాస ప్రార్థన ఏర్పాటు అవుతుంది, ఆ సమయం అవుతుంది అంటే ఆ సమయానికి కూడా వచ్చేవారు లేరు. ఈ దినాన్ని శుక్రవారం ఉపవాస ప్రార్థన కొన్ని సంఘాల్లో ఉదయం జరుగుతుంది, కొన్ని సంఘాల్లో సాయంకాలం జరుగుతుంది. ఆరాధన సగం అయిపోయిన తర్వాత ఉపవాస ఆరాధనకు వస్తూ ఉంటారు. ఆదివారం ఆరాధన కూడా సగం అయిపోయిన తర్వాత కొంతమంది ఆరాధనకు వచ్చేటువంటి పరిస్థితిలో ఈ దినాన్ని. అంటే ఏంటి, ఏం జరుగుతుంది? నిర్లక్ష్యం. దేవుని సన్నిధి అంటే భయభక్తులు లేని పరిస్థితి ఏర్పడ్డది ఈ దినాన్ని. ప్రపంచమంతా ఈ దినాన్ని బిజీ అయిపోయారు, ప్రజలు బిజీ అయిపోయారు. ఇప్పుడు ఏమైపోయారు మరి? ఇప్పుడు ప్రార్థనలో బిజీ అయ్యారు, ఆరాధనలో బిజీ అయ్యారు, వాక్యము ధ్యానించుటలో సేవకులు బిజీ అయ్యారు, ప్రభువుని ప్రార్థించుటలో విశ్వాసులు బిజీ అయ్యారు. ఈ దినాన్ని దీని గురించి ఎదురు చూస్తున్నాడు దేవుడు. ప్రజల మనసులో తన వైపు తిరగాలని, ప్రజలు తనను ప్రార్థించాలని, ప్రజలు తనను ధ్యానించాలని దేవుడు ఆశిస్తున్నాడు, చూస్తున్నాడు. ప్రజలు అలా చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తున్నారు. చెయ్యాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. దినాలు మంచిగా ఉన్నా, దినాలు చెడుగా ఉన్నా, అవి కరువు దినాలైనా, సమృద్ధితో నిండిన దినాలైనా, ఏ సమయములోనైనా ప్రజలందరూ దేవుని వైపు తిరిగి
ఆయనను ప్రార్థనాపూర్వకముగా ప్రతిదినము ఆయనను ఎదుర్కొనేటువంటి పరిస్థితి కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆయన క్షేమమే ఇస్తాడు ప్రతి వారికి కూడా. నా ప్రియ నా సహోదరి నా సహోదరుడా, వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. అవును, వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఆసారాజు ఇప్పుడు బలిపీఠాన్ని కట్టాడు. వారి పాపములు ఒప్పుకుంటున్నారు, వారి అపవిత్రంతా విడిచిపెడుతున్నారు. దేవా మమ్మల్ని క్షమించు, ప్రాధేయపడుచున్నాము. దేవుడు వారిని క్షమించాడు. ప్రార్థనా జీవితము ఉన్నవారి యొక్క జీవితం అద్భుతం అండి, నిజంగానే అద్భుతం అండి. ఇది నాని ప్రార్థన లేమి, ఆత్మీయత అడుగంటిపోయిన పరిస్థితి. ప్రకటన గ్రంథంలో మాట్లాడతాడు ఒక సంఘముతో ప్రభు, నీ మొదటి ప్రేమను నువ్వు వదిలేసావు సుమా, నీ మొదటి ప్రేమను నువ్వు వదిలేసావు. రెఫరెన్సులు తీసి మనము ధ్యానించడానికి సమయం లేదు, కానీ ఈ ఖాళీ సమయంలో తప్పనిసరిగా వాక్యాలు ధ్యానించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో వ్రాయబడినటువంటి 7 సంఘాలు ధ్యానించండి. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి సందేశాలు ప్రభు అందులో నుంచి మనకు అందిస్తారు. ఖచ్చితంగా ఇదనాన్ని మనుషుడు సరి చేసుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదనాన్ని ప్రభు వైపు చూడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదనాన్ని అలాగని శ్రమ నొంతకాలమేనా? లేదు. భక్తుడైన దావీదు అంటాడు కదా, నా జీవితకాల దినాలన్నీ కూడా నేను దేవుని మందిరంలో నివాసం చేయగోరుచున్నాను అని 23వ దావీదు కీర్తనలో ఆఖరి చరణంలో మాట్లాడతాడు. నేను దేవుని సన్నిధిలోనే ఉండాలనుకుంటున్నాను, నా జీవితం అంతా దేవుని సన్నిధిలోనే గడపాలనుకుంటున్నాను నేను. అవునండి, అందుకే అంత గొప్పగా దీవించబడ్డాడని నేను అనుకుంటాను. అంత ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చాడంటే ఊరికినే ఇవ్వలేదండి. దావీదు చాలా కష్టపడ్డాడు. దావీదు లోకానుసారమైన శ్రమలు అనేకమైన ఓర్చుకున్నాడు. ప్రభు కొరకు నిలబడ్డాడు. దేవుని సన్నిధిలో ఒక గొప్ప బలమైన సాక్షిగా నిలబడ్డాడు. అవును, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తునిచ్చాడు దావీదుకి. దావీదు తరువాత పరిపాలించినటువంటి రాజులందరికీ కూడా దావీదు మార్గదర్శి. యూదా రాజులను పరిపాలించినటువంటి రాజులలో ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఆసారాజు మూడవ రాజు. ఎవరి సంతానం? దావీదు సంతానమే. యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ప్రతి రాజు కూడా దావీదు గర్భంలో నుంచి వచ్చినటువంటి వంశంలో నుంచి వచ్చిన వాడే. 20 మంది రాజులు పరిపాలించారు. యూదా సామ్రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ఇజ్రాయేలు సామ్రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. యూదా సామ్రాజ్యము, ఇజ్రాయేలు సామ్రాజ్యము వీళ్ళిద్దరికి పడేది కాదు, ఒకరికి ఒకరు వ్యతిరేకం. అంతెందుకు, ఆసారాజే ఇశ్రాయేలు రాజు మీద వ్యతిరేకం. ఇలాంటి పరిస్థితి వాళ్ళు కుమ్ములాట రాజ్య పరిపాలన గురించి. నేనే నెగ్గాలి, నేనే ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఏంటండి, రాజ్యాల గురించి వారు పోరాటంలో ఉండి దేవునిని మర్చిపోయారు. వాళ్ళు దేవునిని విడిచిపెట్టారు, దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి దేవుడు మధ్యలో కలవ చేసుకోవలసినటువంటి పరిస్థితి కూడా వచ్చింది వారికి. అలాంటి పరిస్థితిలో ఒక సందర్భము ఇక్కడ మనము ధ్యానిస్తున్నాము ఈ సమయంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుడు కోరుకునేది ఏంటి చూద్దారు వాక్యాన్ని. కీర్తన గ్రంథం 51వ దావీదు కీర్తనలో దైవ వాక్యము 17వ చరణం ఇలా మాట్లాడుచూ ఉన్నది. 17వ చరణం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. నువ్వు లక్ష్య పెట్టకుండా ఉండవు దేవా. విరిగిన మనసు నువ్వు తప్పనిసరిగా లక్ష్య పెడతావు. నీకు లోబడిన హృదయాన్ని నువ్వు తప్పనిసరిగా లక్ష్య పెడతావు. నీకు లోబడిన హృదయము ఏ ప్రార్థన అయితే చేస్తాదో ఆ ప్రార్థనకు ప్రతిఫలము తప్పనిసరిగా నువ్వు ఇస్తావు. అద్భుతమైనటువంటి వాక్యం అండి ఇది. దావీదు తన జీవితంలో అనుభవించినటువంటి ప్రతి అనుభవాన్ని కూడా, అవును, ఆ 51వ కీర్తన మనము ప్రారంభంలో ధ్యానిస్తే చాలా పాపంలో పడిపోయాడు. విపరీతమైన పాపం అది. అదే ఒప్పుకుంటాడు. ఆ పాపమంతా ఒప్పుకుంటాడు. ఒప్పుకొని ఇప్పుడు ఏమైపోయాడు అంటే, ఇంకా దేవుడు తప్ప లోకంలో ఏది నాకు అక్కర్లేదు, నాకు కావాల్సింది దేవుడే, ఇంకేది కాదు నన్ను రక్షించేది అని దావీదు హృదయము, దేవుని మనసు ఏమైపోయింది? దేవునికి లోబడిపోయింది.
దేవునికి లోబడ్డాలి. అంటుంది కదా వాక్యం, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు బలులు బలులు. వేలాది పొట్టేళ్ళు అర్పించవలసిన పనేమీ లేదు, అర్పించవలసిన పనేమీ లేదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అవును, మరొక మాట మనము చదివి ముగింపులోనికి వెళదారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 2వ వచనములో 3వ లైన్ నుండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దీనత్వం కావాలి, దేవుని సన్నిధిలో తగ్గింపు కావాలి, ప్రభువుకి లోబడే మనసు కావాలి. ఏ విషయంలోనూ హెచ్చింపు పనికి రాదు. నాయంతటి వారు లేరు అనేటువంటి పరిస్థితి ఎవరిలో ఉంటే వారి జీవితంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనుభవించవలసి వస్తుంది. వాక్యములో ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా మాట్లాడుచున్నారు. అవునండి, అవును, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రపంచంలో ఉన్న వారందరినీ దృష్టిస్తున్నాడు ఆయన. అవునండి, మరొక మాట యాకోబు పత్రికలో, హెబ్రీయుల తర్వాత ఉంటుంది యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనం నుండి ఇలా రాయబడ్డది, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఈ దినాన్ని ప్రజలందరూ చేయవలసినటువంటి పని ప్రభు ఇక్కడ మాట్లాడుచున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెచ్చించుకుంటే ఇంక లాభం లేదు. మనం కూర్చున్న సీటు దిగకపోతే క్షేమము లేదు. తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి నాలుక దేవుడు అనేటువంటి మాట రావాలి. ఖచ్చితంగా దేవుడు అద్భుతం జరిగించబోచున్నాడు. అద్భుతము మన కళ్ళ ముందు ఉంది, అనుభవించడానికి మనం సిద్ధపడాలి. వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రస్తుతము ఈ ఖాళీ దినాలు కదా, ఎంజాయ్ చేస్తాను, ఆనందిస్తాను, సంతోషిస్తాను, సరదాగా గడుపుతాను. నో 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 నో, సరదాగా గడిపే దినాలు కాదివి. నీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకో. దేవుని సన్నిధిలో మోకరించు, కన్నీటి ప్రార్థన చెయ్యి. అలా చెయ్యకపోతే ఈ దినాన్ని ప్రపంచాన్ని చుట్టుకుంటూ వచ్చేస్తుంది. కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టుకుంటూ వచ్చేస్తుంది. ఏ దినాన్ని ఏ గుమ్మము తడతాదో తెలియదు ఎవరికి. ఆనాడు ఐగుప్తీ దేశంలో ఆ మరణదూత ఎలాగైతే సంచరిస్తుందో ఈ దినాన్ని ప్రపంచం మీద మరణదూత ప్రవేశించి సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ దినాన్ని మనం చేయవలసిన పని దేవుని వైపు తిరగాలి. బలిపీఠాన్ని మళ్ళా సిద్ధం చేయాలి. ప్రార్థనా బలిపీఠం ప్రతి కుటుంబంలోనూ వారి విశ్వాసుల, సంఘ పెద్దల, చిన్న పాస్టర్ గారా, పెద్ద పాస్టర్ గారా, ఎవరంటే కావచ్చు. ఎందుకంటే దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఇది నన్ను అందరూ చేయవలసిన పని ప్రభు సన్నిధికి రావాలి, లోబడాలి. ప్రార్థన బలిపీఠం ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా దేవుడు తప్పనిసరిగా కృప చూపిస్తాడు. అన్ని వేళల యందు, అన్ని సమయాలలోనూ ఆయన ప్రపంచాన్ని పరిశీలిస్తున్నాడు. అందులో మనం కూడా ఉన్నాం. నీవు ఉన్నావు, నేనున్నా, మన ఫ్యామిలీ ఉంది, మన ప్రాంతం ఉంది, మన సంఘం ఉంది, మన ఆత్మీయులు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు. వాళ్ళందరూ నశించిపోకూడదు. వాళ్ళందరూ బాగు చేయబడాలి.
వాళ్ళందరూ రక్షించబడాలి. నా ప్రియ నా సహోదరి నా సహోదరుడా, మౌనం వేడి ఆత్మీయ జీవితంలోనికి, ప్రార్థనా జీవితంలోనికి, ప్రభు సన్నిధిలోనికి మనం ప్రవేశించవలసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి ఆ ప్రకారంగా మనం జీవిందారు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన మా తండ్రి, గనుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ఈ రీతిగా మేము క్షేమముగా ఉండడానికి మీరు కృప చూపించారు. ప్రపంచ పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి. మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. ఈ దినాన్ని మా పాపములు క్షమించి మా దేశాన్ని స్వస్థపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రజలు పాపములు ఒప్పుకోవలసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. అలాంటి మనసు, అలాంటి హృదయము ప్రతి వారికి అనుగ్రహించమని, కృప చూపించమని, ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నీ హస్తాల నీడను భద్రపరచమని మీ చేతులకు అప్పగిస్తున్నాను. కృప చూపించండి, కనికరించండి, దయ చూపించండి. నీ ప్రేమ కౌగిలిలోనికి ప్రపంచాన్ని తీసుకోండి. యేసయ్యా, క్షేమం దయచేయమని ప్రాధేయపడుచు నీ సేవకునిగా విన్నవించుకుంటూ, విజ్ఞాపన చేస్తూ ఈ రీతిగా ప్రతి దినము నీ పాద సన్నిధానంలో మేము గడుపుచుంటుండగా, దేవా నీకు స్తోత్రాలు నాయనా. పాలు పంపులు పొందుచున్న నీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మేలు చేసి మహిమ పొందమని, మరలా నీ చిత్తమైనప్పుడు నీ సన్నిధి అనుభవించే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేశ్రాముల సంపూర్ణ విజయం, ఉపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.